ఓం శాంతి. మనీందర్ సింగ్ అన్నయ్య గారు సాకార మమ్మా బాబా మరియు వరిష్ఠ సోదర సోదరీల పాలన పొందిన అదృష్టవంతుడు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సేవలకు ఆది స్థాపకుడు. ఉదార హృదయుడు, ప్రసన్న వదనుడు, గౌరవనీయులు మరియు యజ్ఞ స్నేహి అయిన మనీందర్ సింగ్ అన్నయ్య గారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు స్ఫూర్తిదాయక విషయాలను ఈరోజు విందాం రండి. మనీందర్ సింగ్ అన్నయ్య గారి జన్మం 1930లో పాకిస్తాన్లోని లాహోర్ పట్టణంలో ఒక వ్యాపార కుటుంబంలో జరిగింది. భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత వీరు జలంధర్ పట్టణంలోని కటక్కడ్ కలా గ్రామంలోకి వచ్చేశారు. దేశభక్తుడు, వీరుడు అయిన భగత్ సింగ్ గారిది అదే ఊరు. మనీందర్ సింగ్ అన్నయ్య భారతీయ భూబలగంలో సుబేదార్గా పనిచేస్తుండేవారు. జ్ఞానంలోకి రాకముందు వీరి వివాహం ప్రీతం బెహెన్జీ గారితో జరిగింది. వీరికి 3 సంతానం: తేజేందర్ సింగ్, కుల్దీప్ కౌర్ మరియు సుమన్ ఢల్. కొంతకాలం తర్వాత వీరి పరివారం ఢిల్లీకి మారారు. భార్యాభర్తలు ఇరువురు చాలా భక్తిపరులు. మనీందర్ సింగ్ అన్నయ్య బౌద్ధ ధర్మము, ఖురాన్ మరియు బైబిల్ వంటి అనేక ధర్మ గ్రంథాలను అధ్యయనం చేశారు. సిక్కు ధర్మస్థులు కావడం వలన రోజూ గురుద్వారాకు వెళ్తుండేవారు. వీరు అనేక సిక్కు మహాత్ముల సాంగత్యంలో కూడా ఉన్నారు. 1957లో వీరికి ఢిల్లీ రజౌరీ గార్డెన్ సేవా కేంద్రంలో దాది ప్రకాష్ మణి గారి ద్వారా జ్ఞానం లభించింది. వీరు ఈశ్వరుడిని అన్వేషిస్తూ ఉండేవారు. ఈ సత్య జ్ఞానం లభించిన తరువాత అన్వేషణ ముగిసినట్లుగా అనిపించింది. అప్పటి నుండి సంపూర్ణ నిశ్చయంతో జ్ఞాన మార్గంలో నడవడం ఆరంభించారు. ఆరంభంలో ప్రీతం బెంజీ గారు జ్ఞానంపై అంతగా ఆసక్తిని చూపలేదు. ఈరోజు సినిమాకి వెళ్దాము అని చెప్పి మనీందర్ సింగ్ అన్నయ్య ప్రీతం బెహెన్జీని సేవా కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రీతం బెహెన్జీని దాది ప్రకాష్ మణి గారి మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అప్పటి నుండి వీరిరువురు జ్ఞానంలో నడవడం ఆరంభించారు. వీరికి శాంతి మరియు ఆధ్యాత్మిక పరమానందం అనుభూతి అయ్యాయి. ఈశ్వరీయ జ్ఞానంలో సమర్పణకు ప్రత్యక్ష నిదర్శనం మనీందర్ సింగ్ అన్నయ్య. వీరు శ్రీమతాన్ని మరియు బ్రహ్మబాబా ఇచ్చే అన్ని శిక్షణలను ఖచ్చితంగా పాటించేవారు. జనులందరికీ ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వాలన్న ఉల్లాస ఉత్సాహాలు వీరిలో ఎంతగానో ఉండేవి. వీరు జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ నిశ్చయ బుద్ధితో అన్ని సవాళ్లను సహజంగా ఎదుర్కొన్నారు. గృహస్థి అయినప్పటికీ వీరికి బాబా పట్ల, సోదరీలు మరియు యజ్ఞం పట్ల గౌరవ భావాలు, సమర్పణ భావము సంపూర్ణంగా ఉండేవి. వీరు ఎంతో నిజాయితీ గల వ్యక్తి, తీవ్ర పురుషార్థి. వీరు ప్రతిరోజు అమృతవేళ 2 గంటలకే లేచి తపస్సు చేసేవారు. వీరు తమ మంచి వ్యక్తిత్వము మరియు వ్రాసే కళ ద్వారా సోదరీలను కార్యక్రమ సంచాలకులుగా పెట్టి ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడంలో సహకరించేవారు. మిలిటరీ సేవలలో భాగంగా వీరు ఢిల్లీ, పాట్నా, అమృత్సర్, జలంధర్, పఠాన్కోట్, సూరానాసి, పుల్గాం, గుర్దార్పూర్, ఆగ్రా వంటి అనేక స్థానాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రతి స్థానంలోనూ వీరు అక్కడి సేవా కేంద్రాలలో అన్ని రకాల సేవలలో సహయోగాన్ని అందించేవారు. ఒకసారి ఒక విరోధీ సమూహము హాపుడ్ సేవా కేంద్రంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు బ్రహ్మబాబా మనీందర్ సింగ్ అన్నయ్యను సోదరీల రక్షణ కోసం పంపించారు. అక్కడ వీరు జగదీష్ అన్నయ్య మరియు ఇతర ఆత్మలకు తమ సహయోగాన్ని అందించారు. మనీందర్ సింగ్ అన్నయ్య గారి లౌకిక తండ్రి గారు ధాన్యం, బట్టలు మరియు ఇతర ఆవశ్యక సామాన్లను వీరి ఇంటికి పంపిస్తుండేవారు. జ్ఞానంలోకి వచ్చిన తరువాత మనీందర్ సింగ్ అన్నయ్య ఆ ధాన్యము మరియు సామాన్లలో చాలా భాగము సేవా కేంద్రాలకు ఇస్తుండేవారు. వీరి తండ్రి గారికి ఈ విషయం తెలిసినప్పుడు వారు తమ అభ్యంతరాన్ని తెలిపారు. కొంత సమయం తర్వాత వీరి తండ్రి గారు మరియు అత్తింటి వారు
బియ్యము మరియు సామాన్లను పంపించడం మానేశారు. అయినా కానీ మనీందర్ సింగ్ అన్నయ్య సేవా కేంద్రాలకు తాము చేస్తున్న సహయోగాన్ని కొనసాగించారు. ఒక్కోసారి వీరు సేవా కేంద్రానికి తమ పూర్తి జీతాన్ని కూడా ఇచ్చేస్తుండేవారు. బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా ఖాళీ చేసి సేవకిస్తుండేవారు. యజ్ఞంలో తమ వంతు సహయోగాన్ని అందించడానికి వీరు తమ భూమిని కూడా అమ్మేశారు. అయితే ఇంటిని పిల్లలను చూసుకుంటూ సమతుల్యతను పాటించమని బ్రహ్మబాబా తెలిపారు. వీరు తమ ఇంటి ఖర్చుల లెక్కలు యజ్ఞానికి స్పష్టంగా తెలిపేవారు. ఎందుకంటే ఒక్కొక్క పైసా బాప్ దాదాది అని వీరి సంపూర్ణ నమ్మకం. వీరి ముగ్గురు సంతానము బాబాకు పూర్తిగా రైట్ హ్యాండ్స్గా అవ్వాలన్నది వీరి ప్రగాఢమైన కోరిక. వీరు తమ పిల్లలకు భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక మరియు ఈశ్వరీయ మర్యాదల గురించిన జ్ఞానమును కూడా ఇచ్చారు. వీరంతా ఒకే సైకిల్పై సేవా కేంద్రానికి వెళ్ళేవారు. ఒకే సైకిల్పై 5 మంది సభ్యులు వెళ్తుంటే ఆ దృశ్యం చూడదగ్గదిగా ఉండేది. కొన్నిసార్లైతే బ్రహ్మబాబా మరియు దాదీలు కూడా సేవా కేంద్రం బయటకు వచ్చి వీరి సైకిల్ యాత్రను చూసేవారు. ఒకసారి బ్రహ్మబాబా కూడా వీరి సైకిల్ ఎక్కారు. వీరికి ఈశ్వరీయ సందేశాన్ని నలుమూలలకు చేర్చాలన్న ఉల్లాస ఉత్సాహాలుండేవి. వీరి లౌకిక తండ్రి మరణించినప్పుడు కూడా వీరు త్రిమూర్తి మరియు కల్పవృక్షం చిత్రాలను పెట్టి అనేకుల సేవను చేశారు. వీరు తమ తనువు, మనసు, ధనముతో బ్రహ్మబాబాను సంపూర్ణంగా ఫాలో చేశారు. వీరు జ్ఞానంలోకి వచ్చిన కొత్తల్లో యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రీతం బెహెన్జీ మరియు ముగ్గురు సంతానమును ఢిల్లీ రజౌరీ గార్డెన్ సేవా కేంద్రంలోని పై అంతస్తులో ఉండేందుకు బ్రహ్మబాబా అనుమతినిచ్చారు. సైనిక సేవ చేయడానికి వెళ్లే సమయంలో వీరు భోజన నియమం గురించి బ్రహ్మబాబాని అడిగారు. భోజనాన్ని దృష్టినిచ్చి బాబా స్మృతిలో స్వీకరించమని బాబా సలహా ఇచ్చారు. అప్పుడు మనీందర్ సింగ్ అన్నయ్య అన్నారు, బాబా, దివ్య రథమైన మీరు బయటి ఆహారాన్ని స్వీకరించినప్పుడు నేనెలా తినేది? నేను బాబాను ఫాలో చేయాలి అన్నారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు బ్రహ్మబాబా మనీందర్ సింగ్ అన్నయ్యతో అన్నారు, యుద్ధంలో బిడ్డకు ఒకవేళ ఏదైనా జరిగితే ఈ బిడ్డ అంటే ప్రీతం మరియు పిల్లలు బాబావారు అన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో మనీందర్ సింగ్ ఇక లేరు అన్న టెలిగ్రామ్ వచ్చింది. ఈ సందేశం లౌకిక మరియు అలౌకిక పరివారాలకు అప్రియమైన సందేశం. కొన్ని గంటల తర్వాత ఆ టెలిగ్రామ్లోని సందేశం తప్పు అని, మరో సిక్కు సైనికుడి మృత్యువు జరిగింది, మనీందర్ సింగ్ది కాదు అని టెలిగ్రామ్ వచ్చింది. సైనిక నియమం ప్రకారం ఎవ్వరూ విడిగా భోజనం వండుకునేందుకు అనుమతి లేదు. అందుకనే మనీందర్ సింగ్ అన్నయ్య తమ భోజన వ్యవస్థతో పాటు యుద్ధానికి వెళ్లారు. యుద్ధంలో 21 రోజులు భోజనం లేకుండా గడిపారు. వీరి సమర్పణతను చూసి ఒక స్పెషల్ కేసుగా పరిగణించి ఉన్నత అధికారి ఒకరు వీరికి యుద్ధ స్థలంలో వండుకునేందుకు అనుమతినిచ్చారు. అయితే భవిష్యత్తులో వీరు యుద్ధానికి వెళ్లే అవసరం రాని విధంగా ఏదైనా చేయమని కూడా సలహా ఇచ్చారు. అప్పుడు మనీందర్ సింగ్ అన్నయ్య తమ చెవిని తామే పొడుచుకోవాలన్న సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. తదనుసారంగా వీరు యుద్ధ స్థలానికి తగిన వారు కారు అన్న ప్రమాణపత్రం లభించింది. ఒకసారి ఆగ్రాలో వీరికి నైట్ డ్యూటీ వచ్చింది. ఆ రోజు వీరు సేవా కేంద్రం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సార్వజనిక కార్యక్రమానికి స్టేజ్ కోఆర్డినేటర్గా చేస్తూ ఆలస్యం అయిపోయింది. సెంటర్ అక్కేల కోరిక మేరకు వీరు సెంటర్లోనే ఉండిపోయి నైట్ డ్యూటీకి వెళ్ళలేకపోయారు. రాలేకపోతున్నాను అని తన ఆఫీస్కు ముందస్తు సూచన కూడా ఇవ్వలేకపోయారు. మరుసటి రోజు వీరు కార్యాలయానికి చేరుకునేసరికి తన తోటి ఆఫీసర్లు వీరి గైర్హాజరును ఫిర్యాదు చేశారు. అయితే వీరి పై అధికారి మాత్రం, మనీందర్ సింగ్ రాలేదంటే నేను ఒప్పుకోను, నిన్న నేను రాత్రి తిరుగుతుంటే నాకక్కడ మనీందర్ సింగ్ సెల్యూట్ చేస్తూ కనిపించాడు అన్నాడు. ఈ విధంగా బాబా వీరికి సహాయం చేసి నైట్ డ్యూటీని కూడా సంభాళించారు. ఆ తర్వాత
వీరు మిలిటరీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తమ స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1968వ సంవత్సరంలో బ్రహ్మబాబా మనీందర్ సింగ్ అన్నయ్యను హైదరాబాద్ వెళ్లి బట్టల వ్యాపారాన్ని మరియు ఈశ్వరీయ సేవను రెండిటినీ చేయమని సలహా ఇచ్చారు. బాబా మనసు ఎంత పెద్దదో అంత పెద్ద మ్యూజియంను మీరక్కడ తెరవాలి అని కూడా బాబా సలహా ఇచ్చారు. యజ్ఞ స్థాపన సింధ్ హైదరాబాద్ లో జరిగింది. అంతిమ ప్రత్యక్షత దక్షిణ హైదరాబాద్ లో జరగాలి అని కూడా బ్రహ్మబాబా చెప్పారు. తదనుసారంగా వీరు హైదరాబాద్ వెళ్లి చార్మినార్ వద్ద అద్దె ఎక్కి ఒక ఇల్లు తీసుకుని అక్కడి నుండి సేవలను ప్రారంభించారు. వీరు అనేక విఐపీల సేవలను చేశారు. సేవా కేంద్రంలో సత్సంగాన్ని ప్రారంభించారు. అనేక విఐపీలను మధుబనానికి కూడా తీసుకువెళ్లారు. ఈ విధంగా నెమ్మదిగా సేవలను వృద్ధి చేశారు. మీరు కనీసం 100 మంది కుమారీలను తయారు చేయాలి అని కుల్దీప్ అక్కయ్యకు చెప్తూ ఉండేవారు. రాజయోగ భవనం తెరవాలి అంటూ సేవ గురించిన పెద్ద పెద్ద ప్లాన్లను చెప్పేవారు. అయితే అప్పట్లో కుల్దీప్ అక్కయ్యకు ఇదంతా ఎలా వీలవుతుందో అర్థమయ్యేది కాదు. మధుబన్లో జరిగే నృత్యము మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి మనీందర్ సింగ్ అన్నయ్య కుల్దీప్ అక్కయ్యని పంపిస్తుండేవారు. ఈశ్వరీయ సేవలు పెరుగుతున్న కారణంగా 1972లో హైదరాబాద్లోని చిక్కడపల్లి ప్రాంతంలో అద్దెకు ఒక ఇంటిని తీసుకుని సెంటర్ను ప్రారంభించారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి సేవా కేంద్రం. చిక్కడపల్లి సేవా కేంద్రంలో ఒక మ్యూజియంని కూడా తయారు చేశారు. ఇది అప్పటి మ్యూజియంలో అతిపెద్ద మ్యూజియం. వీరు ఎప్పటికప్పుడు అనేక దాదీలను, పెద్దక్కయ్యలు మరియు పెద్ద అన్నయ్యలను ఈ సేవా కేంద్రానికి సేవ కోసమై ఆహ్వానించేవారు. ఈ స్థానం నుండి సేవ చాలా విస్తృతంగా పెరిగింది. అనేక కుమారీలు జ్ఞానంలోకి వచ్చారు. బాబా మరియు యజ్ఞం పట్ల తమ జీవితాన్ని సమర్పితం చేసుకున్నారు. వరంగల్ సవిత అక్కయ్య, సికింద్రాబాద్ సరోజా అక్కయ్య, ట్రినిడాడ్ హేమలత అక్కయ్య, విజయవాడ శాంత అక్కయ్య, మిర్యాలగూడ శకుంతల అక్కయ్య, ఆల్వాల్ సుధా అక్కయ్య, కాకినాడ రజనీ అక్కయ్య, లైట్ హౌస్ హేమలత అక్కయ్య, ఎస్ఆర్ నగర్ సావిత్రి అక్కయ్య మొదలైనవారు. ఈ సేవా కేంద్రం నుండే రాష్ట్రంలోని అనేక సేవా స్థానాలకు సేవ విస్తరించింది. 1971లో వీరి రెండవ కుమార్తె కుల్దీప్ అక్కయ్య తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవకు సమర్పితం చేశారు మరియు మనీందర్ సింగ్ అన్నయ్యకు రైట్ హ్యాండ్గా అయ్యారు. కుల్దీప్ అక్కయ్యను వీరు ఎంతో ఉన్నతమైన దృష్టితో చూసేవారు. ఆ రోజుల్లో దాది జానకి పూణేలో ఉంటూ హైదరాబాద్ సేవలని చూసుకుంటుండేవారు. 1976లో వీరికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఎంతో వైద్యం చేయించుకున్నారు. వైద్యంతో పాటు సేవలను కూడా చేస్తూ వచ్చారు. వీరు మార్చ్ 19, 1978 నాడు 48 సంవత్సరాల అల్పాయువులో తమ పాత శరీరాన్ని త్యజించారు. ఈనాటికి హైదరాబాద్లో వీరి ప్రేరణలు, ఆశీర్వాదాలు సేవను చేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీరి నిర్విరామ సేవలు హైదరాబాద్ సేవలకు ఉజ్వల భవిష్యత్తును పునాదిగా వేసింది. యజ్ఞానికి అలంకారము, చక్కని కర్మయోగి, నియమ మర్యాదలపై నడిచిన సిద్ధాంత ప్రియ వ్యక్తి, మనందరి అతి ప్రియమైన మనీందర్ సింగ్ అన్నయ్యకు వారి పుణ్యతిథి సందర్భంగా మన భావపూర్వక శ్రద్ధాంజలి. మీ దివ్య కర్తవ్యాల స్మృతి, త్యాగము, తపస్సు మరియు అలుపెరగని సేవ, సదా సర్వుల పట్ల సుఖదాయి వ్యవహారము, ధైర్యత మరియు నిర్భయత వంటి గుణాలు మాకు సదా ప్రేరణగా నిలుస్తాయి. ఓం శాంతి.